రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా ఎన్నికల కార్యాలయం నుంచి అందజేస్తారు. రైట్ కిరణ్, మనం చూస్తున్నాం ఉదయం 7 గంటలకు ఓటింగ్ నమోదైంది. ఇక సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ జరగనున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కానీ, అలాగే ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారా? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఉదయం 7 గంటల నుంచి కొనసాగుతోంది. ఇటు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. 9 గంటల వరకు 11.16 పోలింగ్ శాతం నమోదైంది. ఇటు 11 గంటల అప్డేట్ కూడా మరి కాసేపట్లో వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా సాయంత్రం వరకు దాదాపు 70 నుంచి 75% పోలింగ్ నమోదవుతున్నట్లుగా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఓటర్లు తమ ఓటాకును వినియోగించుకోవాలి. ఖచ్చితంగా ఇండ్ల నుంచి బయటకు వచ్చి ఖచ్చితంగా ఓటాకును వినియోగించుకోవాలని కూడా ఉంది. ఎందుకంటే పట్టణ ఓటర్లంతా కూడా కొంత వెనకడుగు వేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇటు జిహెచ్ఎంసీలో కావచ్చు, అటు ఓవరాల్ గా పట్టణ కేంద్రాల్లో గతంలో కంటే ఈసారి పోలింగ్ శాతం పెంచే విధంగా ప్రణాళికలు అయితే చేపట్టారు. ప్రస్తుతానికైతే పోలింగ్ శాతం 11.16% నమోదైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగేటువంటి ఎన్నికల నేపథ్యంలో ప్రతి క్షణం కూడా ఇటు వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని కూడా పరిశీలిస్తా ఉన్నారు రాష్ట్ర కుమితిని. అటు అధికారులతో సైతం కూడా ఉన్నటువంటి వెబ్కాస్టింగ్ కావచ్చు, ఓటర్లు బారులు తీరినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈసారి కాస్టింగ్ ను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలను కూడా అవుట్ సైడ్ ఏదైతే పోలింగ్ కేంద్రం బయట ఉన్నటువంటి పరిస్థితులు కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు అయితే ఓటర్లంతా కూడా బారులు తీరినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మధ్యాహ్నం కొంత ఎండ కారణంగా కొంత ఏదైతే పోలింగ్ కు వచ్చేటువంటి వాళ్ళ కొంత ఇబ్బంది తగ్గేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత ఏదైతే 3 గంటల తర్వాత మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి కూడా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఉదయం నుంచి కొంత దాదాపు 2-3 రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సెలవు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఖచ్చితంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని కూడా కోరుతున్నారు. కొన్ని 1-2 గంటలను మినహా పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. అటు మహబూబ్ నగర్ జిల్లాలో జనసేన అభ్యర్థికి సంబంధించినటువంటి అంశంలో తన కేటాయించినటువంటి నెంబర్ కాకుండా 1వ నెంబర్లో బ్యాలెట్ పేపర్ రావడంతో అక్కడ పోలింగ్ నిలిచిపోయినట్టుగా మనకైతే సమాచారం అయితే అందుతుంది. ఇటు మహిబాద్ జిల్లాలో కావచ్చు, నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, అంతేకాకుండా ఇటు పెద్దపల్లి జిల్లాలో కూడా పోలీసులు కొంత ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వచ్చేటువంటి ఓటర్లను కావచ్చు, పోలింగ్ ఏజెంట్లను కూడా బెదిరిస్తున్నట్టుగా, బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఏజెంట్లను బెదిరిస్తున్నట్టుగా మనకు సమాచారం అయితే అందుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని కంప్లైంట్లు ఇప్పటివరకే చాలా వరకు నిన్న మొన్న జరిగినటువంటి ఘటనలకు సంబంధించినటువంటి అంశంలో కూడా రాష్ట్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్లు వెళ్ళాయి. కానీ మొత్తం ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్లు నడుపుతున్నామని చెప్పే విధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా చూస్తుంది. కానీ కంప్లైంట్లు చేసినటువంటి వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ అయితే తీసుకోవట్లేదు. మరోవైపు పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేయకపోవడంతో కొన్ని జిల్లాల్లో కూడా పోలింగ్ సిబ్బంది కింద కూర్చొని ఆ పనులు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. కనీసం మంచినీళ్ళ సదుపాయం కావచ్చు, టాయిలెట్ల సదుపాయం కావచ్చు, అంతేకాకుండా సామాగ్రి ఏదైతే ఉంటుందో కూర్చోవడానికి కూడా కనీసం చైర్లు కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో నిన్నటి వరకు మనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి అనుకున్నాం. కానీ ఎక్కడ కూడా ఏర్పాట్లు పూర్తి స్థాయిలో రాష్ట్ర ఎన్నికల సంఘం చేయలేదని మనకు సమాచారం అయితే అందుతుంది. పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రశాంతంగానే కొనసాగుతున్నాయి. ఓటర్లు కూడా బారులు తీరినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.